మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చింతకాని మండలానికి చెందినటువంటి కొంతమంది సభ్యులతో కలిసి ఆకలి అందరిది అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆకలి అందరిది అనే కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా అనాథలు కావచ్చు, తినటానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న చాలా మందిని చూసి చలించి ఒక 10 మంది సభ్యులు ఆకలి అందరిది అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అది 10 మందితో మొదలైన ఈ గ్రూపు సుమారు ఇప్పుడు 150 మందికి చేరుకుంది. అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవరెవరికి సాయం చేస్తుంటారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఖమ్మం పట్టణంలో అయితే ఉన్నాము. వాళ్ళు ఖమ్మం పట్టణంలో ఎవరికి సాయం చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ గ్రూపు ఎప్పుడు స్థాపించారు, అసలు ఎలా మొదలైంది? ఈ గ్రూపు ఆకలి అందరిది అనే ఈ గ్రూపుని గత కొద్ది సంవత్సరాల నుండి చింతకాని మండలం నాగలవంచ గ్రామంలో ఒక 5గురు స్నేహితులతోటి ప్రారంభమైన ఈ గ్రూపు ఈరోజు సుమారుగా 200 మంది స్వతహాగా వారికి వారుగా మేము ఈ గ్రూప్లో జాయిన్ అయి పేదలకి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలనే ఆలోచనతో 5గురితో స్టార్ట్ అయిన ఈ గ్రూప్ని ఇవాళ వందలాది మంది ఈ గ్రూప్లో జాయిన్ అయి ఇలాంటి ఆకలితోటి అలమటిస్తున్న వారు ఎందరినో కూడా ఇవాళ మేము గుర్తించి ఈ సంస్థ ద్వారాగా మేము ఆకలి అందరిది అనే సంస్థ ద్వారాగా వారి ఆకలి కనీసం 3 నెలల వరకు మేము ఆకలి తీర్చగలుగుతున్నాం. దయచేసి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇంకా ఎన్నో వేల మందిని ఆదుకొని ఇంకొక 2-3 నెలలు ఎక్స్టెండ్ చేసైనా కూడా ఎక్కడైతే ఆకలితోటి అలమటిస్తున్నారో వారికి ఆకలి తీర్చటమే మహా యజ్ఞంలాగా పెట్టుకొని ఇవాళ గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగినా కూడా ఏ దేవుడు ఎలాంటి సహాయం చేస్తాడో హుండీల్లో మనం 100,000, 1,000, లక్షలు, కోట్లు వేస్తున్నారు కానీ అది ఎవరికి చెందట్లేదు. ఇలాంటి ఆకలిగా ఉన్న వారికి ప్రత్యక్షంగా ఈరోజు మా టీం సభ్యులంతా కూడా 3 నెలల భత్యాన్ని ఇవాళ ఆ అమ్మగారికి అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్లస్ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఉంటాయి సార్. ఇలాంటి అవేర్నెస్లు మేము ఎందుకు ఇలా మీడియా ద్వారా కూడా తెలియజేయాలనుకుంటున్నామంటే, మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, సహాయం చేసేటోళ్ళు ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. కానీ ఆకలి అందరిది అనే గ్రూప్ ద్వారాగా కొన్ని వేల మంది, ఇందాక మన సభ్యుడు చెప్పినట్టు కొన్ని వేల మంది కొన్ని గ్రూపులు పెట్టి కూడా మేము సైతం ఈ ఆకలి అందరిది అనే గ్రూప్లో ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో అదే కార్యక్రమాలను మేము కూడా ఎందుకు చేపట్టకూడదు అనేది ఈ గ్రూప్కి ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది వస్తున్నారు. ఇవాళ మళ్ళీ కరుణగిరిలో కూడా ఇంకొక అతను 3-4 నెలల నుంచి కూడా అన్నం పెడితే తింటున్నాడు, లేకపోతే లేదు, కనీసం అడిగే స్టేజ్లో కూడా లేడు. అతన్ని ఇవాళ మేము గుర్తించి ఈ సహాయంతో పాటు ఆ సహాయం కూడా చేయాలని బయలుదేరినాం. ఈ నాగలవంచలో ఉన్న చిన్నా గారు మొదటగా వాళ్ళ స్నేహితులతోటి స్టార్ట్ చేసిన ఈ గ్రూపు అంచెలంచెలుగా ఇంకా ఎదిగి ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచింది ఈ గ్రూపు. దయచేసి మిగతా సభ్యులు కూడా స్వతహాగా వచ్చి ఈరోజు కూడా కొంతమంది నాకు ఫోన్ చేశారు, అన్న ఈ గ్రూప్లో మేము జాయిన్ అవుతాం, మేము కూడా మా వంతుకు సహాయం చేస్తామని కొంతమంది ఈరోజు కూడా ఈ గ్రూప్కు ఫోన్ చేయడం జరిగింది. ఇలాంటి అమ్మలు మనం ఇవాళ పండగలు వస్తే మనం ఆర్థికంగా నిలదొక్కున్నాం, ఇవాళ సంతోషాలతోటి సుఖాలతోటి ఎంజాయ్గా మనం తింటున్నాం, కొన్ని కర్రీస్ పడేస్తున్నాం. ఇవాళ చూడండి ఫంక్షన్లలో నేను 14 కూరలు పెట్టానంటాడు ఒక అతను, 32 కూరలు పెట్టానంటాడు ఒక అతను. ఎందుకు ఇవన్నీ? ఇలాంటి వారికి పెట్టాలండి అన్నం. ఈ హైఫైలకు పోయి ఎక్స్పోజ్ కావడం కోసం కాదు కదా. ఇవాళ ఎవరైతే మన సహాయం చేయదలుచుకున్నామో మనకి చేతనైన సహాయం ఒక 50 రూపాయల కాడ నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్రూప్ లో. ముందుగా అసలు మీరు ఇట్లా ప్లాన్ చేయాలని చెప్పి అసలు మిమ్మల్ని కదిలించిన అంశం ఏంటండి? అంశం అంటే ఇవాళ నేను నాగలంచలో కూడా ఒక 5గురు చెప్పిన ఆ సంఘటనను చూసి నేను చెల్లించా. నేను కూడా కొత్త సభ్యుడినే. ఆ సభ్యులు ఏంటి, ఇవాళ మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కదా, పాపం ఆ చెట్టు కింద ఉన్నాడు అతను పొద్దున్న నుంచి కూడా మంచినీళ్ళు తాగలేదు, అన్నం ఎవరు పెట్టలేదు. ఇవాళ ఉగాది పండుగ రోజు మనం పంచవర్ష పరిమాణాలతో ఇవాళ తింటున్నాం, అతనికి ఎవరు అన్నం పెడతారనేది ఒక ఆలోచనతోటి పుట్టింది, ఆకలిలో నుంచి పుట్టిందే ఇది ఈ ఆకలి అందరిది అనే గ్రూపు. అది నాగలవంచం నుంచే స్టార్ట్ కావడం కూడా ఎంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఆకలి అందరిది అనేది ఎంతో పేరు ప్రఖ్యాతలుగా ఇంకా ముందుకు పోవాలి. మేము గొప్పల కోసం ఇలాంటి ఏం చేయట్లేదు సార్. దయచేసి ముందుకు రావాలి, ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి కూడా ఎక్కడైతే ఆకలితోటి అలమటిస్తున్నారో వాళ్ళకి అన్నం పెట్టిన దాకా కూడా
ఆ హృదయం చెలించి మనం ఆకలితో పడుకోకూడదు. మనం ఒకరోజు ఆకలితో ఉంటే తెలుస్తుంది ఆ బాధ. కానీ ఇలాంటి ఆకలి కొన్న అమ్మలకి, అయ్యలకి ఇలాంటి సహాయాలు ఇంకెంతో చేయాలని మేము కోరుకుంటూ, మీ మీడియా ద్వారాగా కూడా ఇలాంటి ముందుకు సహాయ సహకారాలు చేసేవాళ్ళని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ డివిజన్ కార్పొరేటర్ గారు మనతో ఉన్నారు. అయితే సార్ చెప్పండి, ఈ యొక్క ఆకలి అందరిది అనే టీము ఈ ఇంటికి రావడం జరిగింది. అసలు ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, వారి వివరాలు మీకు చెప్పండి సార్. 49వ డివిజన్ కార్పొరేటర్ని. నా పేరు దుదుకూరు వెంకటేశ్వరరావు. ఇది నాగులవంచలో పుట్టిన ఈ ఆకలి అందరిది అన్న గ్రూపు ఇవాళ మా డివిజన్కి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇలా చేస్తున్నందుకే ముందు మా సహకారం కూడా మేము ఇస్తాము. ఖచ్చితంగా మీ ఇలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాము. ఎక్కడో నాగులవంచలో ఉన్న వాళ్ళు మీరు గుర్తించి మా డివిజన్లో ఇలా నిరుపేదగా ఉండి పాపం ఎక్కడికి మంచంలో నుంచి పైకి రావని ఈ భవానీ గారిని చూసి మీరు ఎలా తెలుసుకున్నారా ఏందన్నది కూడా నాకు కూడా విచిత్రంగా ఉన్నది. అలా ఇక్కడ తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇలా చేస్తున్నందుకు ఇప్పుడు దగ్గరగా వీళ్ళు ప్రతి ఐటమ్ ఇచ్చారు. దగ్గర 3 నెలల సరిపోను బియ్యము, నూనె, పప్పు, అన్ని కూరగాయలు, గుడ్లు అన్ని ఇచ్చారు. అసలు వీళ్ళకి నేను యాడ్సాప్ చెప్తున్నాను. కనుక మీరు ముందు ఇలానే ముందుకు వెళ్ళండి. మీకు ప్రోత్సహిస్తాను ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా కూడా నాకు కూడా ఫోన్ చేయొచ్చు. నేను కూడా దగ్గర 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా, కానీ నేను ఎక్కడ బయటపడి నేను చెప్పుకోవట్లేదు. చనిపోయిన వాళ్ళకి అరగంట 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నా. అలాగే మరియు హాస్పిటల్ పోయినా 2000 నుంచి 10,000 ఇస్తాను. దగ్గర స్కూల్ ఫీజులు అవన్నీ కూడా నేను కడుతూనే ఉన్నా. కాకపోతే నేను బయటకు వచ్చి నేను చెప్పలేదు, నాకు ఎక్కడ ట్రస్ట్ లేదు కాబట్టి. కనుక మీరు చేసేదానికి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. దగ్గర నాగలవంతుడు దగ్గర 20-25 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇలా గుర్తించి ఇలా నిరుపేదల్ని మీరు సాయం చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే సార్, వీళ్ళు 5 సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళని చూసి ఇంకా చాలా మంది కూడా ముందుకు వచ్చి వీళ్ళ టీంలో జాయిన్ అవుతా ఉన్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ సేవల ద్వారా మీరు ప్రేక్షకులకు కావచ్చు, అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఏం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2 రాష్ట్రాలలో కూడా వీళ్ళు దగ్గర 5 మందితో స్టార్ట్ చేసి 200 మంది దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది మనం ఆలోచించాలి. కనుక మా అందరూ కూడా వీళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వంతు సహాయంగా నేను కూడా వీళ్ళ ఆకలి అందరిది సంస్థ తరఫున నేను మందులకి ఈ భవానీ గారికి 1500 ఇస్తున్నాను. చూడొచ్చు, ఏదైతే ఈ ఆకలి అందరిది అనే టీం వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా అభినందించదగ్గ విషయము. మనం చూడొచ్చు, వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. కదలలేని పరిస్థితుల్లో అమ్మగారు ఉన్నారు. అయితే వాళ్ళ పరిస్థితిని గమనించి ఏదైతే అంత దూరం నుంచి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేయటం, వారిని చాలా మంది కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా వాళ్ళ టీము రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద స్థాయిలో వెళ్ళాలి, 10 మందికి ఉపయోగపడాలి. వీళ్ళని చూసి చాలా మంది మారాలని చెప్పి నారాయణరావు గారు చెప్తున్న పరిస్థితి అయితే, మన వెంకటేశ్వరరావు గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తాం. గ్రామం నుంచి మీరు మొదలు పెట్టడం జరిగింది. అయితే ఖమ్మం పట్టణంలో ఎక్కడో ఒక ధర్నా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి పరిస్థితులు మీకు ఎలా మీ దరికి వస్తాయి, మీకు ఎలా తెలుస్తాయి? సార్, మేము ఆకలి అందరి గ్రూప్న మేము ఇక్కడికి వచ్చి సహాయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషిస్తున్నాం. ముందుగా మేము మా గ్రూప్ ఫౌండేషన్ ఇప్పుడు 5 years సార్ మేము గ్రూప్ క్రియేట్ చేసి, మా గ్రూప్ ఫౌండర్ మా పీఈటీ చిన్నగారు అని చెప్పేసి మా నాగలాంచ్ విలేజ్లోనే ఒక 5 గురం కలిసి ఫస్ట్ ముంగళ ఇట్లా సభ్యులుగా అనుకొని ఇట్లా మనం అందరం అనుకుంటే ఏదైనా నిరుపేదలకు ఏదైనా సాయం చేద్దామని ఫస్ట్ ముంగళకి వచ్చామండి. ఇక ఆ తర్వాత ఏం చేసామంటే, మేము కొద్దిగా ఇలా చేస్తామంటే ఊళ్ళో అందరూ ఇన్స్పిరేషన్ అయ్యి విలేజ్ వరకు ఊళ్ళో కొంచెం 2-3 చేసిన తర్వాత మనం ఇలా కాదు, మనం ఇంకొక 10 మందిని చేయాలని చెప్పేసి మేము గ్రూప్ క్రియేట్ చేసుకుని గ్రూప్లో మేము అందరం సభ్యులుగా చేరి, ఎక్కడ నిరుపేద ఆకలితో అలమటించే వాళ్ళు ఎక్కడ మన కంటికి ఎక్కడ పడ్డా సరే ఆకలికి మాత్రమే మనం ప్రయారిటీ. మెయిన్ ఆకలికి ఎక్కడ అలమటిస్తున్నా, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నా తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రతి నెల సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అనేది మనం వాళ్ళకి తీసి వాట్సాప్ మేము ఒక గ్రూప్ తయారు చేసుకున్నామండి. ఆ గ్రూప్ ద్వారా మేము ఒక అకౌంట్ తయారు చేసుకుని ఆ అకౌంట్కి అమౌంట్ వేసుకొని ప్రతి నెల వాళ్ళకి 2-3 నెలలు సరిపోను ఆ వ్యక్తులు మేము అక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రతి నెల ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ కూడా మా గ్రూప్ సభ్యులు ఒకరు ఉన్నారు ఇక్కడ మనం ఇక్కడ గుర్తించడానికి. ఇక్కడ అట్లా ప్రతి నెల ఒక్కొక్కరిని గుర్తించుకుంటూ వాళ్ళకి ఆర్థిక సాయం చేసుకుంటూ వెళ్తున్నాం సార్ మేము. అంటే మొత్తం చూస్తే మీ టీంలో మొత్తం యువతే కనిపిస్తా ఉన్నారు. అయితే ఇలాంటి వృద్ధులకేనా, లేకుంటే విద్యాదానం కూడా, అంటే చదువు చెప్పించే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు? ముంగలగా మా ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఆకలిది
ఆకలి అది. విద్య అనే దానికి మేము సార్ ఇంకా మా కొంచెం అప్డేట్ అయితే మాకు మేము చేయగలం సార్. ఇప్పుడు ప్రజెంట్ గా ఆకలితో అలమటించే వాళ్ళకి ఆకలి తీర్చడమే మా ముఖ్య ఉద్దేశం సార్. ఇప్పుడు ప్రజెంట్ అందుకని మీకు పేరు ఆకలి అందరిది అనే కార్యక్రమం పెట్టారు. అవును సార్. ప్రజెంట్ గా ఇంకొకటి సార్, మేము ఇప్పుడు పబ్లిసిటీ గురించి కాదు కానీ సార్, మిమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని చూసి 10 మందిని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఏమన్నా సాయం చేస్తున్న ఉద్దేశంతో మీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్ ప్రజెంట్ గా. అది సార్. థ్యాంక్ యూ సుమన్ టీవీ గారికి. ఆకలి అనేది ఒక ప్రపంచంలోనే ఈ మనిషి జీవి అనే టోనికి ఎన్ని లక్షల కోట్లున్నా కూడా తినేది పట్టెడన్నమే కాబట్టి ఆకలిని గుర్తించి సహాయం చేసినోడే గొప్పోడు తప్ప ఈ డబ్బుల్ని, బంగారాన్ని, ఈ బిల్డింగులు, ఈ ఫ్లాట్లు ఏవి కూడా కడుపుకి తినేవి కాదండి. దయచేసి ప్రతి ఒక్కరు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆకలన్నోడికి అన్నం పెట్టని బ్రతుకెందుకు, ఆ పదున్నోనికి సాయం చేయని పైసెందుకు. ఆకలున్నోడికి అన్నం పెట్టని బ్రతుకెందుకు, ఆ పదన్నోనికి సాయం చేయని పైసెందుకు. ఎదిగేవాణ్ణి చూసి ఆనందపడలేని మనసెందుకు, ఎక్కడో ఒక చోట అనగా దొక్కాలనే కక్షెందుకు. మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా. ఏమొచ్చారా ఏం బాయరా, కలిసి మెలిసి హాయిగుందామురా. ఆకలన్నోడికి అన్నం పెట్టని బ్రతుకెందుకు, ఆ పదున్నోనికి సాయం చేయని పైసెందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్. నేను ఆకలి అందరిది అనే గ్రూప్ లో ఒక సాధారణ సభ్యుడిని, రైటర్, సింగర్ని. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చేసిన ఉద్యమకారుణ్ణి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలిని గుర్తించి వాళ్ళని ఆకలిని తీర్చడానికి మించిన ఈ భక్తి కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా అన్నం పెట్టిన పుణ్యం ఏ గుళ్ళు గోపురాల్లో తిరిగినా కూడా రాదు, ఎన్ని మొక్కులు మొక్కినా కూడా రాదు. దయచేసి అందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీ పేరు చెప్పండి. నా పేరు భవాని. ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? మా వారు, నేను. మీ ఇద్దరే ఉంటారు, ఇంకా మీకు ఎవరు లేరు? ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. అంటే చూస్తుంటే మీరు కదలలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా పెద్ద వయసుకు వచ్చారు. అంటే మీరు ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు ఎలా గడుస్తుందమ్మా రోజు? ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇప్పటిదాకా హెల్ప్ చేస్తున్నారు. దుద్దుగూరుగాడు కూడా హెల్ప్ చేశారు మాకు. ఆయన కూడా ఇచ్చారు డబ్బులు. చూస్తుంటారు ఫ్రెండ్స్ అందరు ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అట్లా మందులు. ఆయన గారు కూడా చాలా పెద్ద వయసుకు వచ్చారు, ఆయన గారు కూడా ఏమి చేసే పరిస్థితిలో లేరు. ఆయన కూడా స్టెంట్ పడ్డది మొన్న 5 నెలలు 6 నెలలు అయితే స్టెంట్ పడ్డది. ఆయన కూడా ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు. బంధువులు కూడా ఎవరు వచ్చే పరిస్థితి? బంధువులు ఎవరు లేరు, ఎవరు హెల్ప్ చేయరు. బాబు ఇప్పుడు దాకా చేసింది ఈయన ఫ్రెండ్స్ అందరు చేశారు. కౌన్సిలర్ గారు, దుద్దుగూరు గారు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. ఆయన కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు, అంటే వాళ్ళకి వాళ్ళు చేయటం పట్ల మీకు ఏమనిపిస్తుంది? ఇట్లా చేయడం చాలా సంతోషంగా ఉందండి. అంతకన్నా సంతోషం ఎవరు. అంటే ఇప్పుడు మీరు ఇంత వయసుకు వచ్చారు కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఉంటాయి, మరి నెలవారీ కూడా చాలా ఖర్చు అవుతా ఉంటాయి. మీకు అవి ఎలా వస్తున్నాయి? ఏంటో అప్పులే, అన్ని అప్పులు చేసి తీసుకొస్తున్నారు చాలా. అంటే ఇది సొంత ఇల్లు కూడా కాదు అని చెప్పారు, రెంట్. మరి చాలా ఖర్చుతో కూడుకున్నాయి, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఎలా నడుస్తుంది అది? ఇప్పుడు దాకా అందరూ బియ్యం, అన్ని పప్పులు ఉప్పులు అందరూ ఈయన ఫ్రెండ్సే ఇచ్చారు. అంటే పింఛన్ ఏమైనా వస్తుందమ్మా మీకు? మా వారికి వస్తుంది 2000. అదొక్కటే వస్తుంది, 2000 వస్తుంది. అంటే ఇప్పుడు మీరు వంట చేయాలన్నా కానీ ఒక మనిషి కావాలి, ఆయనే చేస్తాడు. ఆయనే చేస్తాడు. మంచం మీద లేగలేరు. చూడొచ్చు మనం 2 సార్లు కింద పడ్డా. ఇది ఫ్రాక్చర్ అయింది తొండి దగ్గర, అసలు నడవలేకపోతున్నా. ఆపరేషన్ అయింది తొండి దగ్గర, ఆరోగ్యశ్రీ దాని మీదనే చేశారు, గవర్నమెంట్ చేశారు. తర్వాత సెట్ అయింది కొద్దిగా నడిచిన, మళ్ళీ రెండోసారి పడ్డాక అస్సలు లేగలేకపోతున్నా. చూడొచ్చు మనం అమ్మ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది, కళ్ళమ్మట నీళ్ళు కూడా ఆగలేని పరిస్థితిలో ఉంది. అయితే ఆయన గారు ఇద్దరు చాలా వయసుకు వచ్చారు, పెద్ద వయసుకు వచ్చారు, పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమండి మీరు ఏం చేసేవాళ్ళు అంతకుముందు? ఏం పని చేసేవాళ్ళు? ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీ. అదే కరోనా తర్వాత ఇక ఫోటోగ్రఫీ కూడా ఏం లేకపోతే ఇక
ఏం చేయట్లేదు ప్రజెంట్. మీకు వచ్చే పింఛన్ తోటే మీరు 2000 వస్తాయి, 2016 రూపాయలు. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ నా క్లాస్ నుంచి వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు. బియ్యం అని ఒకళ్ళు ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల క్రితం నాకు ఈయన పరిచయమే. ఈయన చెప్పాడు అన్నమాట, ఇట్లా ఒక ఈ ట్రస్ట్ గురించి చెప్పారు. ట్రస్ట్ గురించి చెప్పాడు. చెప్తే ఇస్తారు అని అంటే చెప్పి. ఎవరైనా ఇవ్వాలి అంటే ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. కానీ ఇట్లా మీరు లైఫ్ లాంగ్ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమనుకుంటుంది సార్ అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకేం ఫీలింగ్, ఉన్నన్ని రోజులు ఇంతే జీవన పోరాటం. ఉన్నన్ని రోజులు. నా ఏజ్ 71, 61. చూశారు కదా, ఈ వృద్ధ దంపతులు ఏమి చేసుకోలేని పరిస్థితి, కనీసం మంచంలో నుంచి కదలేని పరిస్థితిలో ఉంది. మన ఇల్లు చూసినట్లయితే కనీసం ఊడ్చే వాళ్ళు కూడా లేని పరిస్థితి, ఇల్లంతా కూడా చాలా ఇదిగా ఉంది. అయితే ఇది సొంత ఇల్లు కాదు, కిరాయి. అంటే నెలకి వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో సరే ఒక నెల రెంట్ కట్టడం ఇలా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారి సహకారం కావచ్చు, ఇక్కడ ఆకలి అందరిది అనే ట్రస్ట్ వారు రావడం జరిగింది. ఈ ఒక 2 నెలలకు సరిపడా వీళ్ళు 2-3 నెలలకు సరిపడా సరుకులు అయితే ఇచ్చారు. అయితే వీళ్ళ దయనీయ పరిస్థితిని గమనించి మా సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.